హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో బొంబాయి రవ్వతో పునుగుల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ లేనప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసుకోవచ్చు అనమాట. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ క్రొత్తవారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టీ గ్లాస్ బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. దీనిలో తగినంత సాల్ట్ని, చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే ఏ గ్లాస్తో మనం రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పుల్లని పెరుగుని తీసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి జార్ అవ్వకుండా అలాగని గట్టిగా లేకుండా సరిపడే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట సేపు నాననివ్వండి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఆ బొంబాయి రవ్వ అంతా కూడా నానిపోయి మెత్తగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని ఆయిల్లో పునుగుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని రౌండ్గా బాల్లా చుట్టుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకొని అవి మీడియం ఫ్లేమ్లో వేయించుకొని గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, రుచికరమైన బొంబాయి రవ్వ పునుగులు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.